ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ప్రస్తుతం మనం ఉన్నాం బాలాపూర్ గణేష్ మండపం దగ్గర. ఈసారి థీమ్ ఏంటో తెలుసా? అయోధ్య రామాలయం, రామ మందిరం ఎలా ఉంటుందో సేమ్ అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా మంది చూసుండకపోవచ్చు, నేను ప్రత్యక్షంగా చూశాను అయోధ్యలో రామాలయాన్ని. కలర్ కూడా చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఈసారి బాలాపూర్ గణేష్ దర్శనం ఇస్తున్నారు. అలాగే లోపల బాలరాముడు, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, అన్ని కూడా చూసేద్దాం. ఎప్పుడు కూడా మనకి బాలాపూర్ గణేష్ కంటే కూడా బాలాపూర్ లడ్డూకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ లడ్డూనే అత్యంత విలువైన లడ్డూగా చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటారు. ఎక్కువ మంది ఆక్షన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి లడ్డూ కంటే కూడా కాన్సెప్ట్ బాగుందేమో అనిపించేలాగా ఏర్పాటు చేశారు ఈ ఎవరైతే ఉత్సవ కమిటీ ఉన్నారో వాళ్ళు. ఒకసారి లోపలికి వెళ్ళి అన్ని విశేషాలు చూసేద్దాం రండి. ఎక్కడైతే బాలరాముని పెట్టారో అక్కడికి వచ్చేసాం. అక్కడ చూడండి, ఏదో క్యాజువల్ గా పెట్టేయటం కాకుండా పూజలు కూడా చేస్తా ఉన్నారు. ఒక పంతులు గారిని పెట్టారు స్పెషల్ గా. గణేష్ ఉత్సవాలు జరిగేటువంటి నవరాత్రులు ఈ 10 రోజుల పాటు కూడా రోజుకి 30,000 మంది, 40,000 మంది నార్మల్ డేస్ లో, సాటర్డే సండే అయితే 1,00,000 దాకా కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటా ఉంటారు. మొత్తంగా ఈ 10-11 రోజులు చూసుకుంటే 5 లక్షల నుంచి 10 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. బాలరాముడిని ముందుగా ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా రెప్లికా అనొచ్చు. ఎందుకంటే అయోధ్యలో నేను ఇందాకే చెప్పాను కదా, అయోధ్య బాలరాముడిని నేను చూశాను అని. సో సేమ్ అలాగే పెట్టారు బాలరాముడి విగ్రహంతో. ఈసారి కాన్సెప్ట్ చాలా మంది తీసుకున్నారు. ఇది బాలాపూర్ వాళ్ళు కూడా తీసుకోవటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం విషయం అని చెప్పొచ్చు. లోపల అనేక విశేషాలు ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం రండి. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ నిరంజన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి నిరంజన్ గారు. ఇయర్ ఎంత పెద్ద గణేష్ పెట్టారు, అలాగే ఇయర్ స్పెషాలిటీస్ ఏంటి? బయట చూస్తుంటే చాలా బాగుంది, అసలు అచ్చుగుద్దినట్టు. ఎందుకంటే నేను అయోధ్య వెళ్ళొచ్చాను, రాముల వారి మందిరం అంతా నేను స్వయంగా చూసొచ్చాను. సో సేమ్ అలాంటి ఫీలింగ్ కలుగుతోంది ఇక్కడ చూస్తూ ఉంటే. ఎందుకు ఇలాంటి థీమ్ తీసుకున్నారు ఈసారి? అంటే ఇక్కడ మనకు ఎవ్రీ ఇయర్ వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. భక్తులను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కొత్తగా కనబడాలి ఉద్దేశంతో వినాయకులే కానీ, అదేవిధంగా సెట్టింగ్లో కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ సెట్టింగ్లో ఒక ఆలయ నమూనాను తీసుకొని వేయడం జరుగుతుందండి. గత సంవత్సరం చూస్తే విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయ నమూనాను వేయడం జరిగింది. ఈ సంవత్సరం అంటే 1 ఇయర్లోనే ఇప్పుడు ఆ రామాలయం కొత్తగా ప్రారంభమైంది కాబట్టి ఈ ఆలయాన్ని చేస్తే బాగుంటున్న ఉద్దేశంతో ఇక అయోధ్యలో రామ మందిర నమూనాన్ని ఇక్కడ వేయడం జరిగిందండి. అయోధ్యకి వెళ్ళని వారు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సేమ్ అసలు బాలరాముడు ఎలా ఉన్నాడు అలాగే అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. సేమ్ ఇంచుమించు ఎలా ఉంటుందో అలా కాన్సెప్ట్ తోని మా సుధాకర్ రెడ్డి డెకరేషన్ అంత ఆధ్వర్యంలో ఇక్కడ కలకత్తా నుంచి వర్కర్స్ రావడం జరిగింది. పట్టిందండి మొత్తం. ఇది ఒక వర్షాలు పడ్డాయి కాబట్టి కొద్దిగా లేట్ అయింది మేడం. 10 days లో వర్క్ కంప్లీట్ అయింది. కానీ ఈ ప్రింట్ అవన్నీ చేయడానికి మాత్రం 1.5 month వరకు నుంచి వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళంతా అంటే పెయింటింగ్, అంటే ఇది ఇక్కడ అంటే పెయింటింగ్ తో సహా వాళ్ళు ప్రింట్ చేయడానికి, డై చేసుకోవడానికి అంతా చేసి అక్కడ మొత్తం వర్క్ కంప్లీట్ చేసి ఇక్కడ ఫిట్ చేసింది. ఎంతమంది వర్కర్స్ పార్టిసిపేట్ చేశారు మొత్తం? ఫస్ట్ ఇక్కడ ఇది అల్వాలో సెట్టింగ్ రెడీ చేయడం జరిగింది. మేము కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఒక 67 members వాళ్ళు, అంటే వాళ్ళ వర్కే ఇది, వాళ్ళ డెకరేషన్స్ అని సెట్టింగ్స్ వేయడానికి వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఈ మనం అయోధ్య వర్క్ అని చెప్పడంతో అది ఆ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, దానికి ముందు అయోధ్య టెంపుల్ మొత్తం అంతా తరోగా చెక్ చేసుకున్నారా? ఎట్లా ఉంది? మా సెట్టింగ్ చేసిన సుధాకర్ రెడ్డి అక్కడ వెళ్ళేసి వచ్చాడు, అన్ని చూసుకొని వెళ్ళొచ్చారా అయోధ్యకి? అక్కడ చూసి అన్న తర్వాత ఎట్లుందనేది చూసి దాన్ని బట్టి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఎప్పుడు చేస్తున్నారు మీరు నిమజ్జనం? 16నా, 17నా, లేకపోతే 18నా? ఎట్లా? లేదండి, మా 1980 నుంచి ఇప్పటి వరకు 44 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది 45వ సంవత్సరం. 1980 నుంచి ఫస్ట్ ఇక్కడ వినాయకుడు బయలుదేరిన తర్వాతనే మిగతా సిటీలో కానీ అక్కడ వినాయకుడు సెంటిమెంట్ గా అందరూ ఫీల్ అవుతారు. అదే విధంగా దీన్ని ఆది వినాయకుడు కూడా అంటారు. అంటే అందరికి ఒక పెద్ద బాస్ లాగా. అంటే అనంత చతుర్దశి ఏ రోజు వస్తే ఆ రోజు వినాయక నిమజ్జనం చేస్తూ వచ్చామండి. ఈ సంవత్సరం 17th మంగళవారం అవుతుంది కాబట్టి 17th రోజు ఆ రోజు కొంతమంది ఏమంటున్నారంటే మంగళవారం కొంచెం సెంటిమెంట్, మంగళవారం ఇట్లా చేస్తారు అట్లా కొంతమంది మాట్లాడుతున్నారు. భాగ్యనగర్ కమిటీ కూడా నిర్ణయించింది 17కి అనంత చతుర్దశి ఏ రోజు వస్తే ఆ రోజు చేయడానికి
కమిటీ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఆ రోజు చేయడం. ఇక్కడ లడ్డు కూడా చాలా స్పెషల్ కదా, బాలాపూర్ లడ్డు కూడా అసలు హైయెస్ట్ కాస్ట్ పోతా ఉంటది. ఈ సంవత్సరం ఏమనుకుంటున్నారు, ఎంత రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది 1994 30 ఇయర్స్ పూర్తి చేసుకోవడం జరిగింది. 31 ఇయర్స్ అది. ఫస్ట్ 450 రూపాయలకి కొలన్మోహన్ రెడ్డి దక్కించుకోవడం. గత సంవత్సరం చూస్తే దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షలకు దక్కించుకోవడం. అంటే ఇప్పటివరకు పెరుగుతూ వచ్చింది కానీ తగ్గిన చరిత్ర లేదండి. ఎన్ని వ్యాపార రంగంలో కానీ, సాఫ్ట్వేర్ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఎన్ని ఉడుకుదుడుకులు అయినా సరే కానీ పెరుగుతూ వచ్చింది కానీ తగ్గింది అయితే లేదు. ఫస్ట్ ఇది వ్యవసాయదారులు కొనేవారు, ఆయన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆయన తర్వాత రాజకీయ నాయకులు, ఆయన తర్వాత వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు అందరూ కొనడానికి చాలా మంది ముందుకు రావడం. అంటే ఉన్నవారికి ఎవరు చేసిన బిజినెస్లో వాళ్ళు డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కొనడానికి చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది. ఈ వచ్చిన అమౌంట్ కూడా మేము ఇప్పటివరకు 158 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. మేము ఆలయాలు నిర్మించడం జరిగింది. హనుమాన్ టెంపుల్ కానీ, లక్ష్మీ గణపతి టెంపుల్ కానీ, పోచమ్మ గుడి కానీ, మాంకాలమ్మ టెంపుల్ కానీ అవి కమిటీ త్రూ మేము నిర్మించడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఆలయాలకు మా డెవలప్మెంట్ ఖర్చు ఇవ్వడం జరిగిందండి. ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి సన్నిధానానికి 6 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక మాంకాలమ్మ టెంపుల్ కూడా 3 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు 155 లక్షలు ఇవ్వడం జరిగింది కమిటీ త్రూ. ఇయర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ అందరూ 30 క్రాస్ చేస్తుందని అంటా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ 2-3 ల్యాక్స్ 4 ల్యాక్స్ ఓసారి కాంపిటీషన్ లేకుంటే 5 ల్యాక్స్ వరకు కూడా వెళ్ళింది. ఈసారి కూడా 2-3 ల్యాక్స్ వరకు పెరుగుతుందని మేము అనుకుంటాం. అంటే లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు అయితే లడ్డు కొంటే నెక్స్ట్ ఇయర్ ఇచ్చేవారు. ఈ ఇయర్ రూల్స్ చేంజ్ చేసాం. ఎట్లా ఇప్పుడు ఈసారి అంటే ఎవ్వరు లడ్డులో కొనాలనుకున్న వారైతే కంపల్సరీ ఒక రోజు ముందు కంపల్సరీ 27 ల్యాక్స్ అంటే గత సంవత్సరం డిపాజిట్ మాకు కంపల్సరీ పే చేయాలి. అదేంటంటే లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే మా విలేజ్ వరకు ఎక్స్క్యూజ్ ఉంది, వాళ్ళకి మినహాయింపు ఇచ్చి మిగతా వాళ్ళకి తీసుకునే వాళ్ళు. ఈసారి విలేజ్ వాళ్ళు కూడా కంపల్సరీ 27 ల్యాక్స్ కట్టాల్సింది. అంటే లాస్ట్ ఇయర్ ఎంత పోయిందో అంత పేమెంట్ చేసి యాక్షన్లోకి రావాలి. ఈ సంవత్సరం చేంజ్ చేయడం కొత్త రూల్ పెట్టేశారు. అంటే మిగతా పేమెంట్ కూడా అప్పటికప్పుడే చేయాల్సి ఉంటుంది. అంటే 1-2 డేస్ లో వాళ్ళు ఇదే ఇయర్ చేసేయాలి. ఎవ్రీ ఇయర్ లాగా నెక్స్ట్ ఇయర్ కాదు. ఈసారి ఒకసారి కాన్సెప్ట్ చూడండి, థీమ్ కూడా ఎంత బాగా పెట్టారంటే క్షీరసాగర మదనం కాన్సెప్ట్ తోటి వచ్చింది. స్వామివారి ఐస్ అయితే క్లోజ్ అవుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి, ఎంత బాగా అనిపిస్తుందో. క్లోజ్ అవటం, ఓపెన్ అవటం. తర్వాత పైన శివయ్య ఇలా చూడండి రౌండ్ ఇలా తిరుగుతుంది. అంటే క్షీరసాగర మదనంలో తిరుగుతున్నట్టు అనమాట. నిరంజన్ గారు చాలా వెరైటీ కాన్సెప్ట్ పెట్టారండి ఈసారి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ బాలాపూర్లో వినాయకులు కూడా ప్రత్యేకతగా రెడీ చేస్తున్నామండి. ఈ సంవత్సరం వినాయకుల ప్రత్యేకత ఏంటంటే వినాయకుని తలపు మీద క్షీరసాగర మదనం అంటే దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని చిలకడం వల్ల అమృతం వస్తుంది. ఫస్ట్ అది విషం వస్తుంది, ఆయన తర్వాత ఆవు, ఆయన తర్వాత గుర్రం, ఆయన తర్వాత ఏనుగు, లక్ష్మీదేవి, చంద్రమ, లాస్ట్కి అమృతం వస్తుంది. అదేవిధంగా ఈ కాన్సెప్ట్ లో ఈ సంవత్సరం భక్తులకి దర్శనం ఇస్తున్నారు. చాలా బాగుంది. ఐస్ కూడా ఓపెన్ అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి. రియల్ గా దేవుడు ఓపెన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇందులో ఇప్పుడు ఈసారి ఏంటంటే మందర పర్వతం మూవింగ్, అదేవిధంగా వినాయకుని యొక్క కళ్ళు కూడా మూవింగ్ ఉండడం ఈ సంవత్సరం ప్రత్యేకత అండి. కదా ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చేయలే. అంటే లాస్ట్ ఇయర్ కళ్ళు చెవులు ఉండే, లాస్ట్ ఇయర్ పాము కూడా మూవింగ్ ఉండే. ఎవ్రీ ఇయర్ ఒక టీమ్ లో వస్తుంది. కానీ చాలా బాగుందండి, నిజంగా దేవుడు ఓపెన్ చేసి చూస్తున్నట్టు అనిపిస్తుంది భక్తులని. రియల్లీ సూపర్ అండి, చాలా బాగుంది ఈసారి విగ్రహం అయితే. చాలా అంటే అసలు ఇట్లా ఏమంటారు, కళ ఉట్టిపడుతుంది విగ్రహంలో. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, కొన్ని వేల మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మన బాలాపూర్ గణేష్ని దర్శించుకుంటూ ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడా లేకుండా కొన్ని వేల మంది రోజు వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా నైట్ 11-12 వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. ఏది ఏమైనా ఒక్కసారి అయితే ఖచ్చితంగా గణేష్ని చూసి తీరాల్సిందే. అంత బాగుంది విగ్రహం. మనం ఒక్కసారి చూస్తే అలా మెస్మరైజ్ అయిపోయి ఉండిపోతామేమో అక్కడే అనిపిస్తోంది. డెఫినెట్గా మీ ఖాళీ చూసుకొని ఒక్కసారి అయితే విజిట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.